రష్యా అధ్యక్షులు పుతిన్ భారత పర్యటన, దౌత్య సంబంధాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. బలమైన మిత్రదేశాలైన భారత్ రష్యాల బంధాన్ని, ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడం లక్ష్యంగా రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ దాదాపు 4 ఏళ్ల తర్వాత డిసెంబర్ 4-5 తేదీలలో భారత్లో పర్యటించారు. పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రతివాచి స్వాగతం పలికారు. ఈ దృశ్యం భారత్ రష్యా మధ్య చెక్కుచెదరని స్నేహబంధానికి నిలువుటద్దంగా నిలిచిందనడంలో సందేహం లేదు. 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్కు ఇంతటి ఘనస్వాగతం పలకడం ద్వారా భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకవైపు రష్యాతో చారిత్రక స్నేహబంధాన్ని, రక్షణ ఇంధన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు అమెరికా, ఐరోపా దేశాలతో పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలను సమతుల్యం చేసుకోవడం నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం. ఇంధనం, రక్షణ, దౌత్యం అనే 3 స్తంభాలపై రష్యాతో భారత్ బంధం అనాదిగా ముడిపడి ఉంది. ఇందులో ఇంధన రంగం ఇరు దేశాల సంబంధాల్లో కీలకంగా నిలుస్తోంది. భారత చమురు దిగుమతుల్లో దాదాపు 35% వాటా రష్యాది. నరేంద్ర మోదీ పుతిన్తో జరిపిన సమావేశంలో Su-57 ఫైటర్ జెట్లు, S-400, S-500 వంటి అధునాతన ఆయుధ వ్యవస్థల ఒప్పందాలపై చర్చ జరిగింది. అలాగే మేక్ ఇన్ ఇండియా కింద AK-203 రైఫిళ్లు, బ్రహ్మోస్ క్షిపణులు, రష్యా నుంచి సరఫరా అయ్యే రక్షణ పరికరాల విడిభాగాలు, ఇతర ఉత్పత్తులను ఉమ్మడి తయారీని ప్రోత్సహించడం కోసం ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. ఇంధన భద్రత, పౌర అణు సహకారం భారత్ రష్యా భాగస్వామ్యంలో కీలక స్థానాలను కలిగి ఉన్నాయి. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ తక్కువ ధరకే ముడి చమురును నిరంతరాయంగా సరఫరా చేసేందుకు కట్టుబడి ఉంటామని పుతిన్ ప్రకటించారు. అలాగే అణుశక్తి రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఒప్పందాలు కుదిరాయి. పుతిన్ పర్యటనలో భాగంగా రికార్సిప్రొకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరు దేశాల సైనిక బలాలు, నౌకలు, విమానాలు లాజిస్టిక్ మద్దతు కోసం ఈ సౌకర్యాలను ఒకరినొకరు వినియోగించుకోవచ్చు. దీనివల్ల ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, మానవతా సహాయక కార్యకలాపాలు, అలాగే విపత్తు సహాయక చర్యల సమయంలో ఇంధనం, విడిభాగాలు, మరమ్మతు సౌకర్యాలను పరస్పరం అందించుకునేందుకు మార్గం సులభతరం అవుతుంది. ఇక రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత టూరిస్ట్ వీసాను అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పుతిన్ నేతృత్వంలో భారత రష్యాల సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని, ఇరు దేశాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని నరేంద్ర మోదీ అన్నారు. 2030 వరకు ఇరు దేశాల మధ్య అనేక ఆర్థిక సహకార ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతాయని, ఆర్థిక సంబంధాలు శిఖరాగ్రానికి చేరతాయని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని, భారత్ రష్యాల మధ్య రవాణా అనుసంధానం పెంచడం తమ లక్ష్యమని పుతిన్ పేర్కొనడం విశేషం. పుతిన్ భారత పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసిందని వెల్లడవుతోంది. భారత్ రష్యా స్నేహానికి ఆర్థిక మూలస్తంభంగా ఉన్న ఈ కొనుగోళ్ల తగ్గింపు రష్యాకు కొంత ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఈ పర్యటన కేవలం రక్షణ, ఇంధన రంగాలకే పరిమితం కాకుండా రష్యాకు వివిధ మార్గాల్లో చేదోడుగా నిలిచే కొత్త ఆర్థిక, వ్యూహాత్మక ఒప్పందాలను అన్వేషించేందుకు ఉపయోగపడనుంది. రష్యా పలు సందర్భాల్లో ఐక్యరాజ్యసమితితో భారత్కు దౌత్యపరంగా దన్నుగా నిలిచింది. కాశ్మీర్ విషయంలో ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్ తరపున మాట్లాడింది. దేశానికి రక్షణ భాగస్వామిగా రష్యా కొనసాగింది. కేవలం వాణిజ్య కోణంలోనే కాకుండా సంక్షోభ సమయాలలో ఇరు దేశాల భాగస్వామ్యం వృద్ధి చెందింది. రష్యా అధ్యక్షులు పుతిన్ భారత పర్యటన రక్షణ, ఇంధనం, వాణిజ్యం, టెక్నాలజీ వంటి రంగాల్లో భారత్ రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేసింది. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన స్వయం ప్రతిపత్తిని చాటుకుంటూ రష్యా నుంచి రక్షణ సహకారాన్ని కొనసాగించనున్నట్లు పుతిన్ పర్యటన స్పష్టం చేసింది. పొంచి ఉన్న విపత్తులు, అస్తవ్యస్తమైన సరఫరా గొలుసులు, ఆర్థిక గందరగోళ పరిస్థితులపై చర్చలకు ఇది ఉపకరిస్తుంది. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్వచిస్తుంది. దీర్ఘకాలంలో భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానానికి, జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ దృఢ సంకల్పానికి ఇది దోహదపడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ఫలితాలు కేవలం భారత్ రష్యా దౌత్య సంబంధాలకే కాకుండా మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాలకు కూడా దిక్సూచిగా నిలవనున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. రష్యా అధ్యక్షులు పుతిన్ భారత పర్యటన, దౌత్య సంబంధాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటివరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.